గోవింద గోవింద. గురవే గౌరచంద్రాయ రాధికాయై తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ చైతన్య చరితామృతం అంచలీల పదవ పరిచ్ఛేదములో శ్రీమన్ మహాప్రభు స్వరూపు దామోదరుడు, రాయి రామానందనుడు, సార్వ భట్టాచార్యులతో పాటు సిద్ధవకులం అనేటువంటి హరిదాస్ ఠాకూర్ భజన కుటీరానికి వెళ్ళారు. రూపగోస్వామి హరిదాస్ ఠాకూర్ వాళ్ళకి నమస్కారం చేస్తే మహాప్రభు వాళ్ళని కౌగిలించుకొని ఒక వేది మీద కూర్చున్నారు. రామానందుడు అందరూ కూడా వేదిక మీద కూర్చుంటే రూపగోస్వామి హరిదాస్ ఠాకూర్ కింద కూర్చునే ఉన్నారు. ఏ గ్రంథం రాస్తున్నావో దాని యొక్క మంగళాచరణం చెప్పమని చెప్పి అడిగారు రాయ రామానందు. ఇష్టదేవుడి యొక్క ప్రార్థన ఏమిటో చెప్పమంటే మహాపురు ఎదుకుండా శ్లోకం చదవడం కోసం సంకోచిస్తున్నాడు రూపగోస్వామి. ప్రభు కొహే కొహో క్యానే కొరో సంకోచలాజే గ్రంథేర్ ఫల సునాయివే వైష్ణవ సమాజే. ఎందుకై సిగ్గుపడతావు నువ్వు? గ్రంథం యొక్క ఫలితము, గ్రంథమును అధిదేవత ఎవరు, వారి గురించి కాస్త నువ్వు చదువు. అది వినట్లయితే వైష్ణవ సమాజమునకు చక్కగా వాళ్ళు ఆనందం పొందుతారు. తబే రూప గోసాయి జోహి శ్లోక పఢిలో సుని ప్రభు కొహే ఏయి అతి స్తుతి సునిలో. అప్పుడు రూపగోస్వామి శ్లోకం చదివితే మహాప్రభు ఇది చాలా ఎక్కువ చెప్పావు అంటున్నారు. ఆ శ్లోకం ఏమిటిట? విదగ్ధ మాధవంలో శ్లోకం. అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలవు సమర్పయితుం ఉన్నత ఓజ్వల రసం స్వభక్తి శ్రియం హరి పురట సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతు శచీనందన. హరియగు శచీనందనుడు మీ అందరి హృదయముల యందు చక్కగా స్ఫురించునుగాక. భగవత్ స్ఫురణ అనేటువంటిది అంత తక్కువ ఆశీర్వాదం కాదు. మనకు అన్ని జ్ఞాపకం ఉంటాయి, కానీ భగవంతుడు స్మరణ చేసే సమయంలో కూడా స్మరణ మనకి రాదు. కానీ ఆ మహానుభావుడు అంటున్నాడు, మీ అందరి హృదయంలో కూడా మహాప్రభు చక్కగా శచీనందనుడు స్ఫురించుగాక. అతను ఎలా ఉన్నాడుట? బంగారు వన్యవలే ఉద్దీప్తముగు శరీర ఛాయ కలవాడు. భగవంతుడు ప్రతి యుగములో కూడా ఎప్పుడు నీలమేఘశ్యాముడు దూర్వదలశ్యాముడు అవతరిస్తూ ఉంటాడు. అని ప్రత్యేకించి ఈ యుగములో సువర్ణవర్ణ హేమాంగో వరాంగశ్చందనాంగది చక్కటి బంగారు రంగు ఛాయలో భగవంతుడు అవతరిస్తాడు. కాబట్టి ఆయన ఫోటో పెట్టిన బంగారం వలె ఉద్దీప్తమగు చక్కటి బాగుగా ప్రకాశించేటువంటి శరీర ఛాయ కలిగిన వాడు. ఎవరు ఆయన? అతను గౌరాంగుడు. గౌర అంటే చక్కటి బంగారు రంగు, అటువంటి రంగు కలిగిన వాడు. అతడు ఎన్నడూ పంచిపెట్టబడని ఉన్నత ఉజ్వలమగు భక్తి రసమును పంచిపెట్టుడుగా అవతరించాడు. మామూలుగా అవతారం యొక్క సామాన్యమైనటువంటి లక్షణములు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. కానీ ఈ యుగములో భగవంతుడు ఎందుకు అవతరించాట? ఇంతవరకు అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలవు. అనర్పిత ఇంతవరకు ఇవ్వబడినటువంటి ఆ సంపదని ఇవ్వడం కోసం ఏమిటి సంపద? ఉన్నత ఉజ్వల రసం, ఉజ్వలమైనటువంటి చక్కటి ఆ భగవత్ ప్రేమ రసాన్ని. అదేమిటి? ఆయన యొక్క స్వభక్తి శ్రియం, ఆయన యొక్క సంపద పరమ సంపదది. భక్తిని ఎవరు సామాన్యముగా భక్తిని భగవంతుడు ఎవడు? అందరికీ కూడా ధర్మ అర్థకం మోక్షాలు ఇచ్చేస్తూ ఉంటాడు, కానీ భక్తిని ఎవడు? భక్తి ఇచ్చాడా అతని దగ్గర కట్టుబడిపోయి ఉండాలి భగవంతుడు. భగవంతుడు ఎప్పుడైనా అజితుడు, ఆయన ఎవరి ద్వారా జయింపబడడు, తన భక్తుల ద్వారా మాత్రం జయింపబడుతూ ఉంటాడు. ఇంకా ఈ ప్రేమ భక్తి ఉంటేనా అన్ని పనులు మానుకుని కూర్చుని వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అందుకని ఎవరికి ఇవ్వడు.
చాలా యుగములు, ఎన్నో కోట్ల యుగముల తర్వాత భగవంతుడు ఈ సంపద ఇవ్వడం కోసం అవతరించాడు. స్వభక్తి శ్రియం. కాబట్టి ఎన్నడూనూ పంచిపెట్టబడినటువంటి ఆ ఉన్నత ఉజ్జలమగు రసము, భక్తి రసము, బ్రజవాసులు విశేషముగా గోపికలు, అందులో రాధాదేవి ఎటువంటి ప్రేమ సేవ కలిగి భగవంతుడికి ఆనందం కలిగించిందో అటువంటి ఉజ్వల రసము పంచడం కోసం భగవత అవతరించాడు. అనగా మధుర భక్తిని లోకమున దానము చేయుటకు కలియుగమున హరియే గౌరాంగునిగా అవతరించాడు. మహాప్రభు సాక్షాత్ భగవంతుడు అనేటువంటి భావన రావడం చాలా కష్టం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల సాధన, ఈ శాస్త్ర ఆలోచన తర్వాత మనకు కలుగుతుందిట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం, జ్ఞానము కలిగిన తర్వాత అతడు నన్ను ఆశ్రయిస్తాడు. వాసుదేవ సర్వమితి, సర్వస్వము భగవంతుడు శ్రీకృష్ణుడే అనేటువంటి జ్ఞానం కలగాలి అంటే ఇది సెక్యులర్, మనకే ఎంత సమానం, మీరు అలా అంటారు కృష్ణుడు ఒక్కడేనా అంటే దానికి చాలా జ్ఞానం కావాలని ఆయన ఎన్నో జన్మల సాధన ఉంటేనే అది రాదు. అది బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రాప్యతే వాసుదేవ సర్వమితి. అటువంటి వాళ్ళనే మహాత్ములు అన్నారు. అంతకన్నా గొప్ప సుకృతి జ్ఞానం ఉంటేనే కానీ మహాప్రభు భగవంతుడిగా మనం ఒప్పుకోలేము. చాలా మంది మహాప్రభుని ఆశించినా కూడా అతను ఏదో భక్తుడుగానో, లేదో పరమపురుషుడుగానో, లేకపోతే గురుదేవుడుగానో, ఆచార్యుడుగానో, ధర్మ ప్రవర్తకుడుగానో చేస్తారు తప్ప రాధా కృష్ణుడితో సమానముగా ఎవరు కూడా పూజించలేరు. కాబట్టి అంత అరుదైనటువంటి భగవంతుడి యొక్క అవతారము, ఆయన ఇంత గొప్ప సంపదను పంచిపెట్టడం కోసం లోకంలో అవతరించారు. ఆయన యొక్క తత్వం మనం తెలుసుకోవాలి అంటే రూపగోస్వామి ఇత్యాది మహాత్ముల యొక్క అనుగ్రహం వలనే మనం తెలుసుకోగలుగుతాం. అందుకని మీ వల్ల అవతన ఆయన, మీరు ఆయన ఒక అవతార పురుషుడు చూస్తాడు తప్ప మాకు తెలుసు ఆయన ఎవరు. ఆయన చెప్పి రూపగోస్వామి మీ అందరి హృదయంలో కూడా ఆయన స్ఫురించగానే ఆశీర్వదిస్తున్నారు. గురుదు గారి యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే ఇంక మనకి ఎక్కువ ఈ సాధన ఆవశ్యకత ఉండదు. సాధన చేసినా కూడా పొందలేం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదం నగతి కుతోపి. ఆ గురు వైష్ణవ అనుగ్రహం ఉన్నట్లయితే మనం సునాయాసంగా ఆ భగవద్భక్తి మార్గములో పయనించగలుగుతాం. లేకపోయినట్లయితే ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం, కిందకి వెళ్ళిపోతాం. అందుకని చెప్పి మీ వల్ల మహాపురుషులు తెలుసుకోవడం అవసరం సాధ్యం కాదు. కాబట్టి నేను అనుగ్రహిస్తున్నాను మీ అందరి హృదయంలో కూడా భగవంతుడు మహాప్రభు సచినందనుడు స్ఫురించుగాక అని చెప్పాడు. ఈ శ్లోకం విన్న వెంటనే సభక్తో గౌణ శ్లోకోహే శ్లోకుసునియా కృతార్థ కురిలా ఈ శ్లోక సునాయ్యా. అందరూ మా జన్మ ధన్యమైపోయింది, చక్కగా నువ్వు శ్లోకాన్ని వినిపించి మమ్మల్ని కృతార్థులు చేసావని చెప్పి ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు. అంతకుముందు మహాప్రభుని ఎవరు చెప్పారు, ఎవరు సాహసం చెప్పడానికి? మామూలుగా నమో నారాయణ నమస్కారం చేస్తేనే ఆయన మహాప్రభు చెవులు మూసుకుని మీరు విష్ణు విష్ణు జీవుని మీరు భగవంతుడుగా పోలుస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉంటారు. మనకి అటువంటి జ్ఞానమే లేదు. ఎవరు పడితే వాళ్ళు భగవంతుని ఎవరు చెప్పేసుకుంటూ ఉంటాం. తత్వజ్ఞానం అనేటువంటిది చాలా దూరం. సాంగత్యం చేసి సర్వగత చేయడం మనకి రాదు. ఏదో అనుకోండి, కృష్ణ పరమాత్మ, కృష్ణ బ్రహ్మము, కృష్ణ పరబ్రహ్మము, అక్కడ కృష్ణ భగవంతుడు, పరబ్రహ్మ పరమాత్మ. మరి ఆయన తెలుసుకుంటాం. మరి గీతలో చెప్పారు, ఆడతో చెప్పారు కదా, అది చెబుతూ ఉంటారు ఒక స్థాయి గురించి. ఎప్పుడు ఒకసారి ఉంటామా? క్రమక్రమముగా మనం దినదిన ప్రవర్ధమానముగా ఈ భక్తి మార్గంలో మనం పయనిస్తూ ఉండాలి. కాబట్టి అది అవ్వాలి అంటే మనం శాస్త్ర శ్రవణము కర్తవ్యం. ఆ శ్రవణం కూడా ఏదో ఎక్కడ వినేస్తూ ఉంటామని సరిపోదు. ధారావాహికంగా చిన్న పిల్లవాడికి మొట్టమొదట పాలిస్తారు, దాని తర్వాత కాస్త తరలమైనటువంటి ఆహారం, తర్వాత గోరు ముద్దలు, తర్వాత క్రమక్రమముగా వాడికి అన్ని రుచులు తెలుస్తూ ఉంటాయి. ఆ పుట్టిన వెంటనే పెట్టేస్తానంటే అవకాయను అయిపోతుంది. ఆ విధముగానే ఆ చిన్నపిల్ల ఇప్పుడే పాలు తాగే బతుకుతానంటే కుదరదు. పళ్ళు చిన్నప్పుడు తినవలసిందే.
సాధనలో కూడా క్రమక్రమముగా మనం జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉండాలి. ఇది ఎలా వస్తుంది అంటే రూపానుగా సంప్రదాయములో అనుగతలమై ఉండి క్రమక్రమముగా తెలుసుకుని వెళుతూ ఉండాలి. కాబట్టి ఇంతవరకు ఇటువంటి శ్లోకం ఎవరు చెప్పలేదయ్యా. భగవత్ తత్వాన్ని చక్కగా నువ్వు ఇంత విడమర్చి మహాప్రభు భగవంతుడి అవతారం యొక్క, అందుకని అవతార సార ఘోరావతారం అంట. అవతారం యొక్క సారము మహాప్రభు యొక్క అవతారం. అది భగవంతుడు తెలుసుకోవడం చాలా కష్టం. చాలా మంది దాన్ని ఒప్పుకోరు. ఒప్పుకోపోతే పోయారు మనకే. కాబట్టి ఈ శ్లోకం వినేటప్పటికీ అందరూ కూడా మా జన్మ కృతార్థం చేసేవి. ఈ విధంగా ఎవరు చెప్పలేదు. రాయకొహే కోన్ ఆముఖే పాత్ర సన్నిధాన్ రూపకొహే కాలో సామ్యే ప్రవర్తకనాన్. సరే, నాందిముఖం అయిపోయింది, మంగళాచరణ శ్లోకం చెప్పి బాగానే ఉంది. ఇప్పుడు పాత్రలు ఎవరు, మొట్టమొదటి పాత్ర ఎవరు పరిచయం చేయలేదు. నాటకం వచ్చిన పరిచయం చేస్తారు. ఏదో హఠాత్గా మొదలు పెడితే దానికి ఎటువంటి అర్థం ఉండదు అన్నమాట. ఒకళ్ళు వచ్చి సన్నివేశం చెబుతారు, పాత్రల పరిచయం కాదండి. కొనుగోలు ఆ విధంగా అన్నీ ఉండవు. ఎవడో వస్తాడు, వచ్చాయి మొత్తం అంతా కూడా చెప్పేసి. పాత్ర పరిచయం అంటే యాక్టర్స్ ఎవడో అని కాదు, ఆ సన్నివేశమునకు ఎవరెవరు అక్కడ అవసరం అవుతూ ఉంటారో కాలము అవన్నీ చెబుతారన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రవర్తకము ఎవరు దీన్ని పరిచయం చేస్తున్నారు అని అంటున్నారు. అందరూ శ్లోకాన్ని విని ప్రశంసించారట. శ్లోకం వినిపించి అందరినీ కృతార్థులు చేశావు. అప్పుడు రామాంధ్రాలు అంటున్నారు, ఆముఖము ద్వారా పాత్ర ప్రవేశం జరుగుతున్నది అంటే కాల సామ్యముచే ప్రవర్తకము కాలం. ఇప్పుడు పాత్రధారుల ద్వారా నాటకమున ప్రవేశించు పాత్రలను సూచించవలేను. ఎక్కువ బాగా ఎవరు పరిచయం ఎవరెవరు, వాళ్ళు చేసిన వేషధారణ, వాడు మాట్లాడేటువంటి మాటలు, వెనకాల స్క్రీన్, వీటి ద్వారా మనకి సన్నివేశం అర్థమైపోవాలి, అవలీలగా అర్థమైపోవాలి. ఆ విధముగా ఇక్కడ కూడా పాత్రధారుల ద్వారా నాటకమును ప్రవేశించు పాత్రను సూచించాలి. అదే విధముగా కథాబీజమును సూచించాలి. కథకి మూలం ఏమిటి అసలు? ఒకనొక సమయంలో నైమిసారణ క్షేత్రములో సూత సంస్కాది ఋషులు ఒకసారి కూర్చుని అని చెబుతా కదా మనం. ప్రారంభం పరిచయం అనమాట. ఇప్పుడు ఆ విధంగా కథాబీజం ఏమిటి? ఆముఖము అనగా నాటక చంద్రిక యందు ఇట్లు చెప్పబడినది. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. నాటక చంద్రిక ఒక గ్రంథం అనమాట. నాటక నియమం ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా రాయాలి, అవన్నీ అనమాట. అక్కడ చెబుతున్నారు ఏమిటిట, సూత్రధారుడు నటి ఇద్దరును తమ కార్యమును యుక్తి ప్రయుక్తి రూపంలో చెబుతూ ఉంటారు. మొట్టమొదటి సూత్రధారుడు అంటే పరిచయం చేసేవాడు, ఇంకా నటి నాట్యం చేసేవాడు, నటన చేసేవాడు. వాళ్ళిద్దరు మొట్టమొదటి వస్తారు. వచ్చి ఒక అడుగుతూ ఉంటారన్నమాట, ఏమిటి పరిచయం. మనకి చైతన్య మహాప్రభు ఈ ప్రతిపత్తనం అంటే చైతన్య మఠం, అవి చంద్రశేఖరాచార్య భవనములో రుక్మిణి వేషంలో నాట్యం చేశారు. అక్కడ కూడా ఈ విధంగానే మొట్టమొదట హరిదాస్ ఠాకూర్ వచ్చి పాత్ర పరిచయం చేస్తూ ఉంటారు. ఒక ఆయన వచ్చి, సావధానంగా వినండి, ఇప్పుడు భగవంతుడు లేదా రుక్మిణి వచ్చి నాట్యం చేయబోతోంది అని పరిచయం ఇస్తారు. ఇప్పుడు ఆ విధంగా అనమాట అవన్నీ ఇస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. దాన్ని ఆముఖముల ప్రస్తావన అంటారు అనమాట. ఇది 5 రకములుగా ఉంటుంది. ఉద్ఘాత్యకము, కథోద్ఘాతము, ప్రయోగాతిశయము, ప్రవర్తకము, అవలంబితము. రామానందుడికి ఇవన్నీ తెలుసు. అందుకని చెప్పి ఇందులో దేని నువ్వు చెబుతున్నావు అని ప్రశ్నించాట. దానికి సమాధానముగా చెప్పడిన ఆముఖముల యందు ప్రవర్తకము అని స్వీకరించి, అందులో ప్రవర్తకము అంటే అందరికీ సహజముగా అర్థమయ్యేటువంటి ఒక విధానం అన్నమాట. అది చెప్తున్నారు. అది ఏమిటిట, ఆక్షిప్త కాల సామ్యేన ప్రవేశ స్యాత్ ప్రవర్తక. ఉపస్థితముకు కాలము ద్వారా ప్రేరేపబడినటి నటీ రూప పాత్ర రంగమును ప్రవేశించిన ప్రవర్తకము. ఆ పాత్ర రంగస్థలం ప్రవేశిస్తుంది అనమాట, అది ప్రవర్తకము. అదేమిటి, సోయం వసంత సమయ సమయాయ యస్మిన్
పూర్ణతమ ఈశ్వరముపోఢన వానురాగం గూఢగ్రహా రుచిరయా సహ రాధయాసౌ రంగాయ సంగమయిత నిసి పౌర్ణమాసి. వసంతకాలము వచ్చింది, సమయము వసంతకాలము ప్రారంభమైపోతుంది. అది పౌర్ణమాసి రాత్రి సమయము, చక్కగా పూర్ణిమ నాడి ఆ చంద్ర వెన్నెల సమయం. అది క్రొత్త అనురాగముతో కూడిన పూర్ణతమ ఈశ్వరుడు కృష్ణునితో లీలా సౌందర్య సంవర్ధనార్థము రాధికను కలుపుచున్నది. ఆ సమయం ఏం చేస్తోందిట? వసంతకాలము, చలి కాస్త తగ్గిపోయింది, ఎండలు సరిగా ఎక్కువగా తీవ్రంగా ఉండవు, చలిపోయింది, వేడిని సమానమైన సమశీతోష్ణ సమయం అన్నమాట. అంతేకాకుండా రకరకాల పుష్పములన్నీ కూడా అప్పుడే సౌరభాన్ని వెదజల్లుతూ ఉంటాయి. పైగా పూర్ణిమ నాటి రాత్రి చక్కగా అంతా కూడా వేరే లైటింగ్ అవసరం ఉండదు, ప్రకాశవంతముగా ఉంటుంది, ఆహ్లాదముగా ఉంటుంది. ఆ సమయంలో కొత్త అనురాగము, పరస్పరము రాధాకృష్ణ యొక్క కలయిక అన్నమాట. కొత్త నూతనముగా పరిచయం అయితే ఎటువంటి అందులో ఆ ఆనందం రసం ఉంటుందో దాన్ని ఇక్కడ ప్రకాశం చేస్తారన్నమాట. కాబట్టి కృష్ణుడితో లీలా సౌందర్య సంవర్ధనార్థము, ఆ లీల యొక్క సౌందర్యాన్ని పెంపొందింప చేయడం కోసము లేదా మనకి తెలియజేయడం కోసం అని చెప్పి రాధని కృష్ణుడితో కలుపుతారు. ఈ శ్లోకమును చంద్రపక్షమున కృష్ణపక్షమును కూడా వ్యాఖ్యానించవచ్చును. ఈ మనకి రెండు పక్షాలు ఉన్నాయి. చంద్రపక్షము అంటే శుక్లపక్షము, కృష్ణపక్షము రెండు. ఇక్కడ పక్షం అంటే ఆ పక్షం అని కాదు, వాళ్ళ వైపుగా లేదా వాళ్ళని వాళ్ళకి ఆపాదన అంటే ఆపద కూడా కాదు, సమన్వయం చేస్తూ. కృష్ణపక్షం అంటే కృష్ణుడు, చంద్రపక్షం అంటే చంద్రుడనో లేకపోతే రాధానో చెబుతూ ఉంటారు. కానీ ఇందులో కృష్ణపక్షమే ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు. రాయ కొహే ప్రరోచనాది కొహో దీఖి సుని రూప కొహే మహాప్రభురు శ్రవణేచ్ఛాజాని. రాయలు అన్నారు, ప్రరోచనాదులు లక్షణాలు మనకి తెలియదు, నేను చెప్పమన్నారు. నాకు వినుడు చాలా కుతూహలంగా ఉంది, చాలా నువ్వు కొత్త చక్కగా మంచి రసోత్తరంగా రాస్తున్నావు కాబట్టి నాకు వినాలని కోరికగా ఉంది, దీని తర్వాత ఇంకేమి రాశావు, వాళ్ళ లక్షణాలు అడుగుతారు, లక్షణం ఏమిటి చెప్పమని చెప్పి. ఆ విధముగా అంటే ప్రరోచనము అనగా దేశము కాలము నాయకుడు సభ్యులను ప్రశంసించుట ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుట ప్రరోచనము. దాన్ని ఆకర్షణ అన్నమాట. అంటే దేశము కాలము నాయకుడు వీళ్ళందరినీ వాళ్ళ గుణములు చెబుతూ అటువంటి గుణముల కను వాళ్ళు మీరు వినబోతున్నారు అని చెప్పి మీ మహాభాగ్యం సభ్యులని కాస్త సావధానము ఇంకా వాళ్ళ ఉన్ముఖం చేయడం అన్నమాట. అది ప్రరోచన, అటెన్షన్ చేయడం ప్రరోచనం. అప్పుడు అంటున్నారు, మహాప్రభువుల గురించి నిశ్చయించుటయే ప్రరోచనము. మరి మహాప్రభువులో వచ్చింది ఇప్పుడు అనర్పిత జరిగించిన శ్లోకంలో చెప్పారు, ఆయనే ఇప్పుడు అవతరించారు కాబట్టి ఆయన గురించి చెప్పాలి, రాయనమని చెప్పని అడుగుతున్నారు. కానీ రూప కోసం ఏమంటున్నారు, ఆయన రూపకోహి మహాప్రభుడు శ్రవణేచ్చారు. మహాప్రభు కనుక వింటారా? ఆయన మరి ఆయన గురించి చెబుతుంటే మరి ఆయనకి కొంచెం ఇది అతిస్తుందని చెప్పారే అనుకున్నారు. భక్తానాం ఉదగాద నర్గళ ధియాం వర్గో విసర్గోజ్వల శీలై పల్లవిత నవవల్లవ వధూబంధో సప్రణేంద్ర ప్రబంధోప్యసౌ లేభే చత్వరదాం చ తాండవ విధే బృందాటవీ గర్భపూర్మన్యే మద్విధ పుణ్యమండల పరిపాకోయమున్మీలతి. ఇంకో శ్లోకం. అభివ్యక్తామత్త ప్రకృతి లఘు రూపాదపి పుధా విధాత్రీ సిద్ధాన్ హరిగుణమయీవ కృతిరియం పులిందేనాప్యగ్ని కిము సముధమున్మధ్య జనితో హిరణ్య శ్రేణీనాం అపహరతై నాంతః కలుషుతాం. అప్రతిహత బుద్ధులగు
స్వభావముచే పరిశుద్ధులకు భక్తుల బృందము ఇక్కడ ఉపస్థితమై ఉన్నది. ఆహా, మీరందరూ మహానుభావులండి. మహా సౌభాగ్యం ఉంటేనే కానీ ఇక్కడ మీ విధంగా కూర్చోలేరు. మీరందరూ పాపులు. అది హిందూ సంప్రదాయం అంత. మీరందరూ మహాత్ములు, గొప్ప పుణ్యం చేస్తున్నారు కాబట్టి మానవ జన్మ లభించింది. మనం కష్టాలు సుఖాలు అనుభవం కోసం రాలేదు. మనం ఇంకా ఉన్నతమైనటువంటి భగవద్భక్తి మార్గములో భగవంతుడి దగ్గర చేరడం కోసం ఈ మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఎంతో సుకృతం ఉంటేనే వీళ్ళు జన్మ రాదు. అందులో మళ్ళీ ఈ విషయం వినాలంటే ఇంకా సుకృతం ఉండాలి. కాబట్టి ఆహా, మీరందరూ కూడా అప్రతిహత బుద్ధులు. మీ యొక్క బుద్ధిని మిగతా ప్రాపంచక వ్యాపకాలు వస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క అవరోధాలను మీరు అధిగమించి ఇక్కడ కూర్చుని వినడం కోసం కూర్చున్నారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. అప్రతిహత బుద్ధులు, చిత్రులు, స్వభావముచే పరిశుద్ధులు. మీరు స్వాభావికంగా మీరు చాలా మంచివాళ్ళు. మనం నిజమునకు చక్కగా ఎటువంటి దుర్గుణము మాయగుణము లేకుండా శుద్ధచిత్తమైనటువంటి స్వరూపంతో భగవంతుడిని సేవ చేసేవాడు. కాబట్టి మనము అసలు నిజమునకు మంచివాడు. ఇప్పుడు చెడుకోలేదు. ఇప్పుడు ఆయన కూడా ఏదో సాంగత్య దోషంలో పడి ఉన్నాం. నిజానికి అందరూ కూడా భగవద్దాసులమే కదా. కాబట్టి స్వాభావికంగా మనం పరిశుద్ధులమే. అది బృందం ఇక్కడ చక్కగా ఉపస్థితమై ఉన్నది. మీరందరూ కూడా చక్కటి బుద్ధిమంతులు. గోపవధూ ప్రాణనాథుడగు కృష్ణునికి సంబంధించిన ఈ ప్రబంధము నానా గుణములచే అలంకరింపబడినది. ఇంకా మేము చెప్పే విషయం అంటారా? ఆయన ఎవరు? గోపవధూ ప్రాణనాథుడు. గోపవధువులు అంటే గోపికలు, ప్రజవాసులకి ప్రాణసముడైనటువంటి ప్రాణనాథుడైనటువంటి ఆ కృష్ణుడికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ చెప్పబోతున్నాం. అవంతా కూడా అటువంటి కృష్ణుడి యొక్క గుణముల చేత అలంకరింపబడినది. ఇది మామూలుగా మన యొక్క సభ చాలా రకరకాలైనటువంటి విద్యుల్ దీపములతోటి రకరకాల పుష్పాలను అలంకరిస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా అలంకరించినప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి ఆ ఉపన్యాసములు కానీ లేదా కళా ప్రదర్శన కానీ అది కనుక సకల గుణములకు మొదలైన శ్రీకృష్ణుడు చెప్పినట్లయితే దాని యొక్క శోభ ఇంకా ఎక్కువగా ఉన్నది. అదే అసలైన శోభ అన్నమాట. ఆ విషయ వస్తువు మనకి ముఖ్యము. కాబట్టి ఇక్కడ కూడా ఆ గోపవధూ ప్రాణనాథుడు కృష్ణుడు సంబంధించిన విషయములు మాత్రమే చెప్పబడుతున్నాయి. అందువలన నేను ఇక్కడ తలంచుతున్నాను, మా వంటి వారి సుకృతియు పరిపక్వము చెందినది కావున మేము ఇక్కడ ప్రదర్శనము ఇస్తున్నాము. మాకు కూడా ఎంతో సౌభాగ్యం, సుకృతి మాకు చక్కగా పరిపూర్ణముగా ఇక్కడి సమయం ఆసనమైంది. కాబట్టి మేము కూడా చక్కగా ఇటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని లేదా ప్రదర్శన ఇవ్వబోతున్నాము. ఎంత గొప్ప మనసు ఉంటే ఆ విధంగా చెబుతారు. అది ఓ పండితులారా, స్వభావముగా చిన్నవారమైన మాచే హరిగుణవర్ధన సమయముగు ఈ ప్రబంధము ఆడబడుతున్నది. స్వాభావికమే చిన్నవాళ్ళం. చిన్నవాళ్ళం అంటే మీ యొక్క హృదయంలో ఉండేటువంటి మీ స్థితులు మాకు తెలియదు. రకరకాల వ్యక్తులు కూర్చుంటారు అక్కడ. అందరికీ ఈ దీని యందు ఆసక్తి ఉండకపోవచ్చు. అయినప్పటికీ మీ అందరికీ కూడా సంతృప్తి కలిగేయడం కోసం, ఆనందం ఇవ్వడం కోసం మేము ఇక్కడ అందులో ఆ విషయంలో చిన్నవాళ్ళమైనా కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి స్వభావంగా చిన్నవారమైన మాచే హరిగుణ వర్ణనమయముగు ఈ ప్రబంధము. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటి? భగవంతుడి గుణములను వివరించి చెప్పడం. అదే మనం తెలుసుకోవాల్సింది. కొత్తగా చెప్పేదే ఉండదు. అక్కడ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా సమస్త ఇంద్రియ వృత్తులను ఆకర్షిస్తూ ఉంటాడు భగవంతుడు. అందరి యొక్క అందరు కృష్ణ అన్నారు. అది ఆకర్షణ ఎలా జరుగుతుంది? మనం వింటే కదా తెలిసేది. మనకు తెలిస్తే కదా భగవంతుడికి వెళతాయి. పైన ఒక లేయరు పడి ఉంది. అది ఈ ప్రాపంచిక వాసన. అది పోనంత వరకు అటువైపు వెళ్ళదనమాట. అందుకని ఇక్కడ కనుక భగవద్గుణములు శృత్వా గుణాన్ పురుష అని చెప్పి, అంతేకాకుండా ఆత్మారామస్య మునయ నిద్రంత అపి గురుక్రమే కుర్వంతి అహైతుకం భక్తి ఇత్తంభూత గుణో హరి. ఆ భగవద్గుణములు విన్నట్లయితే ఆత్మారామాది
మునుల యొక్క మనస్సు కూడా ఆకర్షింపబడుతూ ఉంటుంది. కాబట్టి గుణములు వినాలి, లీలలు మనం వింటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మేము చిన్నవాళ్ళమైనా కూడా ఆ భగవద్గుణములను అందరికి కూడా తెలియజేయడం కోసం, వర్ణింపడం కోసమే ఇక్కడ ఈ నాటకమును ప్రదర్శన ఇస్తున్నాము. ఇది మీ మనోరథ సిద్ధిని కలిగించుగాక. మీరు ఏ ఆనందం పొందడం కూర్చొని ఉన్నారో అటువంటి ఆనందము మీకు ఉన్నత ఆనందం అందరికీ కలుగుగాక. అది అనవసరంగా కూర్చున్నా 100 రూపాయలు టికెట్ కొనుక్కున్నాం, అంత టైం వేస్ట్, మరీ వేస్ట్ అనుకుంటారు. అలా కాకుండా అందరికీ కూడా చక్కగా వాడి యొక్క సుకృతి పెంపొందాలి. ఇంకా మళ్ళీ ప్రాపంచక విషయాల ముందు వాళ్ళ యొక్క దృష్టి పోకూడదు. అటువంటి ప్రదర్శన ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాం ఆలబడుతున్నది. ఇది మీ సిద్ధిని కలిగించుగాక. అతి నీచుడు అగు ఆటవికునిచే మధింపబడిన అరణి నుండి పుట్టిన అగ్ని బంగారం యొక్క మాల్యం తొలగించడం లేదా? చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అగ్ని ఎలా వస్తుంది? పూర్వకాలంలో అగ్ని అరుణి అని 2 రకాలు ఉంటాయి. ఒక కింద ఒక కర్ర, పైన ఒక కర్ర పెట్టి దాన్ని మధిస్తారు, దానికి చిన్న రంధ్రము చేసి. ఆ మధించడం వలన అది ఆ ఘర్షణకి కింద అగ్ని పుడుతుంది. పై అగ్ని త్వరగా పుట్టిస్తుంది, కింద అగ్ని త్వరగా అది సమసిపోదన్నమాట, అది పోదు ఒకసారి అంటుకుంటే. అటువంటి కర్ర కింద పెడతారు, అది అంత లాగుతారన్నమాట. ఆ విధముగా నీచుడు అడవులు తిరిగి వాడికి ఏం శ్వేత జ్ఞానం, శాస్త్రం ఏమీ తెలియదు, కర్మ అంటే వాడికి ఏమీ తెలియదు, వాడు మూర్ఖుడు, వాడిక ఎటువంటి సదాచారములు ఉండవు. అటువంటి వాడు కర్రలు పట్టుకొస్తాడు, దీన్ని తయారు చేస్తారు. అతి నీచుడగు ఆట ఎదుకునిచే మదింపబడిన చేస్తాడు. అరణి నుండి పుట్టిన అగ్ని చేస్తున్నట బంగారము ఉత్తమైనటువంటి వస్తువులు ఉన్న మాలిన కూడా పోతుంది. మామూలు కొండలు పిండి చేయడం, లేకపోతే చెట్టు తగలేయడం, వంట చేసుకోవడం, అది దానికోసం కాదు, దానికోసం మామూలుగా ఉంటుంది. కానీ అగ్ని యొక్క విలువ పుట్ట ఎప్పుడైతే బంగారములో ఉండేటువంటి మలినం కూడా పోగొడుతుంది. అటువంటి ఉత్తమ క్రియకి ఎప్పుడైతే అది ఆధారం అవుతుందో ఆ విధంగా తొలగిస్తుందా లేదా? తొలగిస్తుంది. అక్కడ పుడితే అగ్ని యొక్క పని ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అగ్ని ఆ అవశ్యముగా బంగారంలో ఉండే మరణాన్ని కూడా పోగొడుతుంది. అటులనే క్షుద్రులమైన మేము ప్రదర్శించు ఈ కృష్ణాభిషేక నాటకము మీకు తప్పక ఆనందమును కలిగించును. వాళ్ళు సామాన్యంగా చేసేటువంటి వాళ్ళకి వేద పండితులు చేసేటువంటి యజ్ఞము అగ్ని మాట అలా పెట్టండి, అది ఒక అగ్ని, అది అగ్ని అవుతూ ఉంటుంది. కానీ సామాన్యంగా ఆట బిగుడు చేసేటువంటి అగ్ని కూడా అగ్ని ఏదైతే ఆయన స్వభావం అటువంటిది అనమాట. కాబట్టి అది చిన్నవాడు చేస్తే పెద్దవాడు చేస్తే ఆ విధంగా భగవద్ గుణములు కూడా అంతటి చక్కటి అగ్నితో పోలుస్తున్నారు. అది చిన్నవాళ్ళు వర్ణించి చెప్పినా కూడా అందులో గుణం ఉన్న కారణం, అగ్నిలో దాహశక్తి ఉన్న కారణంగా, భగవద్గీతలో ఇటువంటి శక్తి ఉన్న కారణంగా మనలో ఉండేటువంటి మరణం కూడా పోతుందన్నమాట. కాబట్టి అవశ్యంగా పోతుంది. అందుకనే క్షుద్రులైన మేము కూడా ఈ ప్రదర్శించేటువంటి కృష్ణాభిషేక నాటకము, అది అక్కడ గొప్ప వస్తువు. అగ్ని ఇక్కడ ఏమిటి? కృష్ణుకు సంబంధించిన విషయములు ప్రదర్శించడము. దాని వలన మీకు తప్పకుండా ఆనందము కలుగుతుంది. అది కృష్ణ విషయక మహాత్మ్యం, అది మా యొక్క గొప్పతనం కాదు, ఆ భగవద్ గుణములలో అంత గొప్పతనం ఉంది. ఎవరు చెప్పినా కూడా ఆ భగవన్ లీలలు కానీ, భగవన్ గుణములు కానీ, అది కాస్త మనస్సు ఉన్న మనిషికి తప్పకుండా ఆనందం కలుగుతుంది. ఇష్టపడతాడు అని చెప్పి హిరణ్య శ్రేణినాం అహరతి నాంత కలుషితాం అని చెప్పి రాయకో హేకోహో ప్రేమోత్పత్తి కారాన్ పూర్వరాగ వికారు చేష్టా కామలేఖాన్ క్రమే శ్రీ రూప గోసాయి సకలీ కుహిలో సునీ ప్రభుర భక్తగోణ చమత్కార హోయిలా. ఈ ప్రేమ అనేది దీన్ని ఇంకా ఉత్తమ గుణములు చెప్తున్నామని ఇక్కడ మన లోపల వెళ్ళడం మనకు అంత జ్ఞానము లేదు, చెప్పలేము, చదువుకోలేము. కానీ అంత గొప్ప వస్తువు ఉందని మాత్రం తెలుస్తుంది అంతే. ఆ విధముగా, ఎందుకంటే ఇది మామూలుగా విన్న మీరు నాటక పక్కిలో వినప్పుడు దాని యొక్క గుణములు అది వెళ్ళడం కొంచెం క్లిష్టంగా ఉంటుంది అన్నమాట. ఆయన తెలుసు రామానందరాయుడు మహానాటకవేత్త కాబట్టి అడుగుతారు ఒక్కొక్కదాన్ని లక్షణములు. ఆయన చక్క సమానం ఆయన కూడా వాళ్ళ పండితులు తెలుస్తూ ఉంటుంది. ఉత్తరమాల చెప్ప అక్కడ ఏం వేసావు, ఇక్కడ ఏం వేసావు, అది ఇది
ఛందస్సు ఎక్కడ ఉంది, ప్రాస గీత ఎక్కడ, వాళ్ళు చర్చ చెప్పేస్తారు. మాకెందుకు గీతంటే ఎక్కడ మనం చూసుకుంటాం. అలాగే వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది కాబట్టి రాయరామని అడుగుతున్నాడు, ప్రేమోత్పత్తి కారణం ఏంటి అని చెప్పి. పూర్వరాగము. ప్రేమ ఎలా వస్తుంది? పూర్వరాగము. ప్రథమములో కలుసుకున్నటువంటి ఆ కిశోరీలు యుగళము ఎటువంటి వాళ్ళలో భావాలు కలుగుతాయో అవి ఆ కారణం ఏమిటి, అలా వస్తుంది కారణం. ఎలా వచ్చింది నీకు ప్రేమ అంటే ఏమో చెప్తారు, వాళ్ళు చెప్పేస్తుంటారు. చేష్ట, అది పొందిన తర్వాత వాళ్ళ చేష్ట అలా ఉంటుంది. ఇవన్నీ రూప కోసం అవన్నీ చక్కగా క్రమంగా అవన్నీ చెబుతున్నాడు. అది వింటూ ఉంటే మహాపురు భక్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. చమత్కారం చాలా, ఎప్పుడు కూడా ఇంత గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయా, ఇలా ఉందా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క రాయ రామానందుల వారు రూపగోస్వామి యొక్క సవాలు జరుగుతోంది. దాని తర్వాత ఇంకా ఏమి అడిగారో అవన్నీ తర్వాత విందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.